అవసరమైతే రోబోలు వాడండి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు అత్తే లాభం అయ్యా. దొంగలు వచ్చిపోయినాక కుక్కలు మురిగినాయట, అప్పటిదాకా పడుకున్నాయట. నువ్వు ఎప్పుడు పోవాలి? 8 మంది అక్కడ తప్పిపోయినలు అన్నప్పుడు హుట్టిన తెల్లవారు తెల్లవారు 3 రోజులకో 4 రోజులకో పోవాలి. కానీ మొత్తం ఆ డెడ్ బాడీలు కుళ్ళిపోయి కనీసం బయటికి తీయలేని అంత కంపుతోటి కొడుతున్నాయట. కంపు కొడుతున్నాయట. రెస్క్యూ సిబ్బంది ముందుకు పోయే కొద్దీ అవి ఎక్కడున్నాయో దొరుకుతలేవు, కానీ స్మెల్ అయితే వస్తాను అట్లా. ఎందుకంటే నీళ్ళల్లో కలిసిపోయినాయి, వారం రోజులు అయిపోయినాయి. ఆ బండలో ఆ మట్టి మీద పడ్డప్పుడు దెబ్బలు తాకి రక్తము అదొకటి ఇదొకటి బయటకు వచ్చి ఉంటుంది. ఆ స్మెల్ అంతా 9 మీటర్ల లోతులో కూలుకొని పోయినాయట అవి. అట్లా ఏందట రోబోలను వాడతారట. రోబోలే ఉన్నాయి కదా ఇక్కడ, మరి సర్కార్లో ఉన్నాయే రోబోలే. కీ ఇస్తేనే పని చేస్తారు, కీ ఇవ్వకపోతే పని చేయరు. మీకు ఢిల్లీ నుండి కీ ఇవ్వాలి, ఇట్లా స్టార్ట్ చేస్తేనే మీరు నడుపుతారు. మీరే రోబోలు అయిపోతారు. ఇంకా మళ్ళీ కొత్త రోబోలు ఎందుకు మీకు?